కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చి తెలంగాణ నీళ్లు తెలంగాణ తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలని చెప్పామన్నారు. తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. రేవంత్ రెడ్డి జుట్టు తమ చేతిలో ఉంది, కేంద్రం తమ చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామన్నారు. నది ఏ బేసిన్లో ప్రవహిస్తున్నదో ముందు ఆ బేసిన్ అవసరాలు తీర్చాక కింది ప్రాంతాల మిగతా నీళ్లు తీసుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా నదులు సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తాయని చెప్పారు కేటీఆర్. సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవం ఏంది? కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం? మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తెలంగాణలోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకి తరలించి అది కూడా గొప్ప విజయమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసేందుకు కుట్ర జరుగుతుందని, బనకచెర్లలో డబ్బులు ఖర్చు పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. బనకచెర్లపై పోరాటానికి ఎందాకైనా సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని సవరించుకోవాలి. సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరో ఉదయం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబీ 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. ఇది నవ్విపోదురు గాక నాకేమి సిగ్గన్నట్టు, ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి, సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతాను, ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పనిచేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా, లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే, పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే, వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే, ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే, వాళ్ళ కరువు వాతావరణం ఉంటే, కిందికెళ్లి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా? సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం.